సీఎం రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ మనిషి కాదు, బీజేపీ కోసం లోపాయికారిగా పనిచేస్తున్నారన్న వాదంతో ఏకీభవిస్తారా? ఈరోజు మనం చూస్తున్నాం ఏమైంది. ఏ ఇంపాక్ట్ సదస్సునేమో కాంగ్రెస్ బహిష్కరిస్తుంది. ఆ ఏ ఇంపాక్ట్ సదస్సులో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ మోడీని బ్రహ్మాండంగా పొగుడతాడు. జనగణను కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఈయన జనగణను సమర్థిస్తూ క్యాబినెట్లో ఆమోదం తీసుకుంటాడు. ఎస్ఐఆర్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపడుతుంది. రాహుల్ గాంధీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎన్నికలది. కానీ రేవంత్ రెడ్డి ఎస్ఐఆర్కు ఆమోదం పలుకుతాడు. ఈరోజు ఈ జేసీబీలను పెట్టి జేసీబీ రాజ్యం తీసుకొస్తారా అని ఎవరు రాహుల్ గాంధీ పార్లమెంట్లో గొంతు దించుకుంటాడు. తెలంగాణలో జేసీబీ రాజ్యాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తారు ఎవరు? ఈయన. బీసీల రాజ్యం తీసుకొస్తానని ఆయన అంటాడు. బీసీలను తప్పుదారి పట్టించి 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తాడు ఈయన. సో ఆయన మోడీ ఉన్నంతకాలము ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని ఆయన అంటాడు. ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే మోడీ బడే బాయి చోటే బాయి, మోడీ విజనరీ అని ఈయన మాట్లాడతాడు. సో ఇవన్నీ వ్యవహారంలో మోడీకి లోపాయికారికంగా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు అన్న ప్రచారం రోజు రోజుకు పెరిగిపోతుంది. మరి ఇది నిజమా అబద్ధమా అని అంటే జనం ఏం సమాధానం చెప్తున్నారు అంటే అవును రేవంత్ బీజేపీ కోసం పనిచేస్తున్నారు అని 54% మంది అంటున్నారు. కాదు ఇది కేవలం బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారము అని 33 దుష్ప్రచారం అని 33% అంటున్నారు. కాంగ్రెస్లోని అసమ్మతి నేతలు చేస్తున్న ప్రచారం అని 9%, రాష్ట్ర రాజకీయాలు ఏదైనా సాధ్యమని 5% అంటున్నారు. మరి నిజంగా ఈయన మీద లేకపోతే ఇది ఏదైనా సాధ్యం అనవచ్చు, లేదా బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారమే 54% వచ్చి 33% రావచ్చు. కానీ జనం కూడా ఏం నమ్ముతున్నారు? ఈరోజు రేవంత్ రెడ్డి లోపాయికారికంగా బీజేపీ తోటి వెళ్తున్నారు అని జనం బ్రహ్మాండంగా నమ్ముతున్నారు. ఇది ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించాల్సింది. అందుకనే నిన్న బండి సంజయ్ అన్నట్టుంది మరి ఈ రేవంత్ ప్రభుత్వానికి దగ్గర పడుతుంది కాలము అని. మరి ఎందుకు అనంటే ఆయన రేవంత్ రెడ్డి ఇటువైపు వస్తాడా, లేకపోతే రేవంత్ రెడ్డి బంగారు పొలంలో తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని బీజేపీకి అప్పగిస్తాడా? ఆయన బీజేపీకి అప్పగించడానికి పయనం చేస్తున్నాడా? ఆయన అధికారాన్ని పణంగా పెట్టి రేపు ఉన్న కేసులలో ఇరుక్కోకుండా ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి బీజేపీకి అప్పగిస్తాడా? లేకపోతే బీజేపీతోటి ఇంకా వేరే ఏవైనా ప్రయోజనాలను ఆశించి రేపు బీజేపీలోకి వెళ్ళి అక్కడ సీఎం క్యాండిడేట్ కావడానికి బీజేపీతోటి లోపాయికారిగా పనిచేస్తున్నాడా? త్వరలో కాలం సమాధానం చెప్పాలి. కానీ ప్రస్తుతానికి జన సమాధానం మాత్రము బీజేపీ తోటి రేవంత్ రెడ్డి లోపాయికారిగా పనిచేస్తున్నాడు అనేదానికే 54% ఓట్లేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జనం అభిప్రాయము, జనం ఆలోచన.